హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణ శుక్రవారం పూజ విధానం. శ్రావణ మాసం పండుగల నెల. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగిన మాసం. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు శుభ ఫలితాలను ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతం వంటి విశిష్టమైన పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. శ్రావణ మాసంలో వచ్చే వ్రతాలు, నోములు, పూజలు చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు, సకల సౌభాగ్యాలు కలుగుతాయి. శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం కూడా ఆనవాయితీ. ఇది స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం. శ్రావణ మాసానికి ఉన్న విశిష్టత ఇంత అంత కాదు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతం వంటి ముఖ్యమైన పూజలు జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టులో లక్ష్మీదేవికి పూజలు చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. ఈ మాసాన్ని హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా శివుడు, లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువులకు చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసం వర్షాకాలంలో వస్తుంది. ప్రకృతి పచ్చగా కలకలలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో మహాశివుడిని పూజించడం వలన శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. ప్రతి సోమవారం రోజు శివారాధన ప్రత్యేకంగా జరుగుతుంది. అలాగే శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవి పూజకు, ముఖ్యంగా వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రసిద్ధి. ఈ వరలక్ష్మి వ్రతం చేయడం వలన అష్టైశ్వర్యాలు, సౌభాగ్యం లభిస్తాయని నమ్మకం. ఈ నెలలో అనేక వ్రతాలు, నోములు ఆచరిస్తారు. ముఖ్యంగా మహిళలు మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం వంటివి చేసి తమ కుటుంబ శ్రేయస్సును కోరుకుంటారు. ఇక శ్రావణ మాసం వివాహాది శుభకార్యాలకు, గృహ ప్రవేశాలకు, కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. అయితే ఈసారి శ్రావణ మాసం మొదటి రోజే జూలై 25న శుక్రవారంతో ప్రారంభం కాబోతుంది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ, నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరినవన్నీ వరాల జల్లులను కురిపిస్తుందట. మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో మొదటి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు. ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం మాత్రమే చాలా ముఖ్యమైనది. ఆ శుక్రవారమే అమ్మవారిని బాగా పూజించాలి అని అనుకుంటాము. కానీ లక్ష్మీదేవిని ఆ శుక్రవారమే కాదు, మిగిలిన శుక్రవారాలు కూడా అమ్మవారిని నిష్టంగా పూజించుకుంటే చాలా చాలా మంచిది. కొంతమందికి రెండో శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతం చేసుకోవడం కుదరకపోతే మొదటి శుక్రవారం వ్రతం చేసుకుంటారని, అలా కూడా వ్రతం చేసుకోవచ్చు. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం నాడు ప్రతి ఒక్కరు చేసే పూజల్లో కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం లక్ష్మీ పూజ ఏ విధంగా చేయాలి, అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టాలి, పూజలో పాటించవలసిన నియమాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రత్యేకమైన రోజులు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విడిగా పీఠాన్ని ఏర్పరచుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. పీఠం అందుబాటులో లేని వాళ్ళు పూజ మందిరంలో చేసుకోండి. ఒకవేళ ఉన్నట్లయితే తప్పకుండా పీఠం వేసుకొని లక్ష్మీదేవిని పూజించండి. అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని పూజించాలి. అలాగే ఆ పీఠం కింద అష్టదళ పద్మ ముగ్గు తప్పనిసరిగా వేసుకోవాలి. శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం మాత్రం తెల్లవారుజామున లేచి పూజ చేసుకోండి. బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ ఎంత విశేషమైనది అందరికీ తెలిసిందే. ఆ సమయంలో చేసే పూజ చాలా శక్తివంతమైనది. మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను తరిమేసి మంచిని చేకూర్చడానికి, మన ఇంట్లో అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు నెలకొల్పడానికి సాక్షాత్తు అమ్మవారు బ్రహ్మముహూర్తంలో మన ఇంట్లో ప్రవేశించే శుభ సమయం కూడా. కొన్ని ముఖ్యమైన రోజులు మనకు మళ్ళీ మళ్ళీ రావు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నిష్టగా తెల్లవారుజామున లేచి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.
ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక అమ్మవారిని పూజ చేసుకోవాలి. కాబట్టి ఇంటిలో పనులన్నీ కూడా ముందు రోజే పూర్తి చేసుకోవాలి. నిద్రపోయే సమయానికి వాకిలి కడిగి ముగ్గు పెట్టుకోవడం, అలాగే ఇంటిని శుభ్రం చేసుకోవడం, అలాగే పూజ సామాన్లు కూడా క్లీన్ చేసుకొని ఉంచుకోవడం, ఈ పనులన్నీ ముందు రోజు నైట్ చేసుకుంటే ఉదయాన్నే పూజ చేసుకోవడానికి చాలా సులువు అవుతుంది. ఇంటి పని అయిపోయింది కదా, మళ్ళీ తుడవాలన్న సందేహం కూడా చాలామందికి వస్తుంది. మీరు ముందు రోజు రాత్రి ఎంత శుభ్రం చేసుకున్నా ఉదయం కూడా తప్పనిసరిగా చీపురుతో పైపైన శుభ్రం చేసుకోవాల్సిందే. దీనికి ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం పూర్తయిన తరువాత ముందుగా మనం నీట్గా రెడీ అయ్యాక అప్పుడు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అమ్మవారిని పూజించడం కోసం ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. మీ దగ్గర అష్టలక్ష్మి ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకోవచ్చు, లేదా లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఇద్దరు ఉన్న ఫోటో ఉంటే లక్ష్మీనారాయణుడు కలిసి ఉన్న ఫోటో పెడితే చాలా చాలా మంచిది. అమ్మవారి విగ్రహం పెట్టుకొని ఆ విగ్రహానికి పూజ చేసుకోవచ్చు. విగ్రహం లేకపోతే పసుపు ముద్దతో కూడా అమ్మవారిని చేసుకొని పూజ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి వెండి కుందుల్లో దీపం పెడితే చాలా మంచిది. అలాగే దీపంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా చాలా శ్రేష్టం. అమ్మవారిని పూజించడం వచ్చిన వాళ్ళు షోడశోపచారాలతో ఆ పూజ చేసుకుంటే చాలా మంచిది. అలా పూజ చేస్తే మనకి శుభం జరుగుతుంది. ఒకవేళ ఆ పూజ చేయడం రాని వాళ్ళు అష్టోత్తరంతో పూజ చేసుకోవచ్చు. రెండింటిలో ఏ పూజ చేసుకున్నా అమ్మవారికి అష్టోత్తరం మాత్రం తప్పనిసరిగా చేయాలి. అమ్మవారి దగ్గర పువ్వులన్నీ ఉంచుతూ అష్టోత్తరం చేసుకోవాలి. లేదంటే అక్షంతో చేయవచ్చు. అమ్మవారికి ఎదురుగా విగ్రహం ఉన్నట్లయితే విగ్రహం పాదాల దగ్గర కుంకుమ వేస్తూ అష్టోత్తరం చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే గౌరీదేవి పైన కొంచెం కొంచెం కుంకుమ వేసుకుంటూ అష్టోత్తరం చేసుకోవచ్చు. కుంకుమ పూజ చేసుకుంటూ కూడా అష్టోత్తరం చేయొచ్చు. అష్టోత్తరం అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. ఇంట్లో పిల్లలతో హడావిడి ఉన్నవాళ్ళు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోదు. అమ్మవారికి స్తోత్రం పారాయణాలు అంటే చాలా ఇష్టం. అందులో ముఖ్యమైనవి కనకదార స్తోత్రం. తప్పకుండా ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే దారి కనిపిస్తుంది. వీలైతే శ్రావణ మాసంలో ఈ 5 శుక్రవారాలలో కూడా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి. వీలైతే 108 పువ్వులు ఉన్న వాళ్ళైతే ఆ పువ్వులు వేస్తూ అమ్మవారి దగ్గర ఉంచుతూ అష్టోత్తరం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలామందికి వీలు కాక ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంట్లో పిల్లలతో సమయం కుదరని వాళ్ళు, హడావిడి ఉన్నవాళ్ళు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోతుంది. అమ్మవారికి స్తోత్రం పారాయణాలు అంటే చాలా ఇష్టం. అందులో ముఖ్యమైనవి కనకదార స్తోత్రం తప్పకుండా పఠించాలి. శ్రావణ మాసంలో శుక్రవారం వీలైనంత వరకు చదువుకోండి. అది కొంచెం కష్టంగా ఉంటుంది. చదవడం రాని వాళ్ళు కనీసం ఫోన్లో పెట్టుకొని వింటూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంత శక్తివంతమైన ఈ కనకదార స్తోత్రం అలాగే మహాలక్ష్మి అష్టకం ఎవరైనా చదువుకోవచ్చు. బ్రహ్మముహూర్తంలో పూజ అంటే మామూలు విషయం కాదు. అందులో చాలా శక్తి ఉంటుంది. ఈ పూజ అనేది ఉదయం 5 నుండి 6 లోపు మన పూజ పూర్తవ్వాలి. ఒక్కసారి మీరు తెల్లవారుజామున పూజ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లోకి కూడా శుభశకునాలు కనిపిస్తాయి. కుదిరితే సుగంధ ద్రవ్యాలు వేయడానికి ప్రయత్నించండి. ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇంటి మొత్తం 4 మూలలు కూడా సాంబ్రాణి ధూపం తప్పకుండా వేయాలి. అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించాలి? శ్రావణ మాసంలో ఈ 5 శుక్రవారాలలో ఏదో ఒక వండిన నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టండి. అంటే ఆవు పాలతో చేసిన పరమాన్నం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆవు పాలు దొరకని పక్షాన ఏ పాలైనా సరే ఉపయోగించి అమ్మవారికి పరమాన్నం వండి నైవేద్యంగా పెట్టాలి. లేదంటే పులిహోర కానీ ఏదైనా సరే నైవేద్యంగా తప్పకుండా వండి సమర్పించుకోవాలి. ముఖ్యంగా ఇవన్నీ చేయడం కంటే ముందే ద్వారాన్ని పూజించాలి.
శుక్రవారం నాడు గుమ్మాన్ని కడగకూడదు కాబట్టి ముందు రోజు రాత్రే శుభ్రంగా గుమ్మాన్ని కడిగి పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరించి ఉదయం లేచిన తర్వాత పువ్వులు పెట్టి గడపని అలంకరించుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా దీపం వెలిగించిన వెంటనే తులసి కోట దగ్గర కూడా దీపారాధన వెలిగించుకోవాలి. దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఇంట్లో మిగిలిన పూజ చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో నెల మొత్తం కూడా లక్ష్మీదేవిని పూజించాలి అనుకునే వాళ్ళు మాంసాహారం అస్సలు తినకూడదు. అలా ఉండలేని వాళ్ళు కనీసం శ్రావణ శుక్రవారం మాంసాహారం అస్సలు తినకూడదు. అలాగే లక్ష్మీ పూజ శ్రావణ శుక్రవారం చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి. ఉదయం సాయంత్రం టిఫిన్ చేసిన వంటిపూట భోజనం చేస్తే చాలా మంచిది. శ్రావణ శుక్రవారం నాడు ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇక మీకు సమయం దొరికినప్పుడు దగ్గరలో ఉన్న లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటే చాలా మంచిది. వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడే కాదు, ఈ శ్రావణ శుక్రవారంలో కూడా మీరు ఎవరైనా ముత్తైదువులకి తాంబూలం ఇవ్వవచ్చు. మీకు ఎవరైనా సరే ఒక్కరికి కానీ ముగ్గురికి కానీ మీరు ఎంతమందికైనా సరే తాంబూలం ఇవ్వవచ్చు. వీలైతే జాకెట్ ముక్కలు పెట్టి తాంబూలం ఇవ్వవచ్చు. అలా ఇవ్వలేని వాళ్ళు కనీసం 2 అరటిపళ్ళు అయినా సరే తాంబూలంగా ఇవ్వవచ్చు. తాంబూలం ఇచ్చేటప్పుడు వాయనంలో తప్పకుండా ఆకు ఒక్క ఉండేలాగా చూసుకోవాలి. అలాగే కొద్దిగా శనగలను కూడా వేసి తాంబూలంగా ఇవ్వవచ్చు. ఇలా తాంబూలం తీసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించాలని సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో దీపారాధన పూజ చేస్తూ ఉండాలి. ఆ సమయంలో ధూపం వేస్తే కూడా చాలా చాలా మంచిది. దీపారాధన చేసుకొని అమ్మవారికి షోడశోపచారాలు సమర్పించుకొని ఇంటి మొత్తం కూడా సాంబ్రాణి ధూపం వేసుకుంటే సరిపోతుంది. అలాగే మీ దగ్గర ఉన్న పాలు పండ్లు తేనె ఎండు ఖర్జూరం ఇలా ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి అమ్మవారికి సమర్పించి పూజలు పూర్తి చేసుకోవచ్చు. తద్వారా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు. శ్రావణ మాసం విశిష్టతలలో నిండిన పవిత్రమైన మాసం. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఉన్న గొప్పతనం వర్ణనాతీతం. ముఖ్యంగా మొదటి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మన జీవితంలో సౌభాగ్యాన్ని శాంతిని ఐశ్వర్యాన్ని పొందవచ్చు. బ్రహ్మముహూర్తంలో పూజలు చేయడం, శుద్ధమైన ఇంట్లో అమ్మవారికి దీపారాధన, అష్టోత్తర శతనామావళి, కనకదార స్తోత్రం వంటి పారాయణాలు చేయడం వలన ఎన్నెన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. నైవేద్యంగా పరమాన్నం వంటి ప్రసాదాలను సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. ఇలా శ్రద్ధగా నిబంధనలను పాటిస్తూ పూజలు చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులతో జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. కనుక ప్రతి శ్రావణ శుక్రవారాన్ని ఒక పవిత్ర అవకాశంగా భావించి భక్తితో అమ్మవారిని పూజించాలి. అప్పుడు అమ్మవారి కృప మన కుటుంబాన్ని ఆశీర్వదించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది.